గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చంద్రధ్రువ, మీరు చూస్తున్నారు చంద్రధ్రువ 007. ఓకే గాయస్, చాలా రోజులుగా వీడియోస్ చేయట్లేదు, బట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవాళ చేస్తాను. సో అదేంటంటే, ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న విన్నపం అదేంటంటే, మా వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్ అంటిల్ దెన్. అండ్ మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, అండ్ ఎండ్ వరకు చూడటం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో దేని గురించి అంటే, మనందరికీ నచ్చే స్పోర్ట్ క్రికెట్. సో ఇవాళ మన క్రికెట్లో T20 వరల్డ్ కప్ జరుగుతుంది. సో అది కూడా ఫైనల్స్లో మన ఇండియా సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. సో ఐ విష్ మన ఇండియా టీమ్కి ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైనల్స్కి వచ్చినందుకు మన ఇండియా టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్ టీమ్కి కంగ్రాచులేషన్స్. సో ఇద్దరిలోని ఇండియా టీమ్స్లో మన ఇండియా గెలవాలని కోరుకుంటాం, బట్ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు కూడా వాళ్ళ టీం గెలవాలని కోరుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ఇంకా మన టీమ్ స్క్వాడ్స్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా స్క్వాడ్ వచ్చేసరికి ఓపెనర్స్ అండ్ ఫస్ట్ మన కెప్టెన్ రోహిత్ శర్మ, అండ్ సెకండ్ విరాట్ కోహ్లీ, థర్డ్ రిషబ్ పంత్, ఫోర్త్ శివం దుబే, ఫిఫ్త్ సూర్యకుమార్ యాదవ్. వీళ్ళు 5 ఓపెనర్స్, బ్యాట్స్మెన్స్ అయితే. ఇంకా నెంబర్ 6 దగ్గరికి వచ్చేసరికి ఆల్రౌండర్ స్టార్ట్ అవుతారు. అందులో నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 అక్షర్ పటేల్. ఇక్కడ వరకు ఆల్రౌండర్స్. ఇక్కడ నుంచి బౌలర్స్ నెంబర్ 9 హర్షదీప్ సింగ్, నెంబర్ 10 కుల్దీప్ యాదవ్, నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. ఇక్కడ వరకు మన స్క్వాడ్ ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఐ థింక్. ఇందులో ఏమైనా చేంజెస్ జరిగితే యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ ప్లేస్లో కానీ శివం దుబే ప్లేస్లో కానీ రావచ్చు. ఎందుకంటే ఫామ్ అంతగా లేదు కాబట్టి యశస్వి జైస్వాల్ ఫామ్ ఉండొచ్చు ఐ థింక్ సో. నెక్స్ట్ కమింగ్ టు బౌలర్స్లో అయితే మొహమ్మద్ సిరాజ్ తిరిగి ఆ ప్లేస్మెంట్స్లోకి రావచ్చు, ప్లేయింగ్ 11లోకి. ఎవరి ప్లేస్లో అంటే హర్దీప్ సింగ్ ప్లేస్లోకి రావచ్చు, అండ్ యజవేంద్ర చహల్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లోకి రావచ్చు. సో ఇది మన ప్లేయింగ్ 11. ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే అయిన మ్యాచ్ల్లో ఆడని ప్లేయర్స్ అవ్వాలంటే యజవేంద్ర చహల్ను యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ సిట్టింగ్లో ఉన్నారు. సో ఇది మన టీమ్స్ కూడా సిట్టింగ్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా మన కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇంకా హ్యాట్స్ ఆఫ్. సో ఇంకా గోయింగ్ టు సౌత్ ఆఫ్రికన్ స్క్వాడ్లోకి వెళ్ళే ముందు చిన్న నోటిఫికేషన్ వదులుతుంది. ఏంటంటే, ఓకే గైస్, వెయిట్ ఎప్పటివరకు చూసారుగా, ఇప్పటి నుంచి నేను చెప్పే నోటిఫికేషన్ ఉండే అదేంటంటే, మా వీడియోని ఆన్లైన్లో పెట్టి చూస్తున్నాను కదా, కొద్దిగా టిల్ చేసి వర్టికల్గా చూడండి. అదేంటంటే, వర్టికల్గా చేసినప్పుడు మీ స్క్రీన్ డిస్ప్లే అవుతున్న దాని కింద లైక్, షేర్, డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ ఏమైనా ఉంటాయి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మీకు కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇంకా ఉంది, లాస్ట్ వరకు చేసి అప్పుడు షేర్ చేయండి. అండ్ మీకు కానీ ఇప్పుడే నచ్చితే షేర్ చేసేయండి. అండ్ ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ ఏంటంటే, ఎప్పటికైనా వీడియో అందుబాటులో లేకపోతే డౌన్లోడ్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఆప్షన్ ఉంటుంది, అది హాల్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే, మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు. సో మళ్ళీ వర్టికల్ నుంచి హారిజాంటల్లోకి వెళ్ళిపోయి బ్యాక్ టు ద వీడియోస్లోకి వచ్చేద్దాం. ఓకే, కమింగ్ టు ద సౌత్ ఆఫ్రికన్ స్క్వాడ్. అదేంటంటే, ఫస్ట్ క్వింటన్ డికాక్ is also a wicket keeper, and Cook second Markram,
థర్డ్ హెన్రిక్స్, ఫోర్త్ టెషన్ సబ్స్, ఫిఫ్త్ క్లాసెన్, సిక్స్త్ డేవిడ్ మిల్లర్, సెవెంత్ మార్కో హెన్సన్, ఎయిత్ కేశవ్ మహారాజ్, నైన్త్ రబాడా, 10th శాంసీ, 11th నాట్జేన్. ఇంకా వీళ్ళేమొచ్చి సౌత్ ఆఫ్రికన్ స్క్వాడ్ అంటే ప్లేయింగ్ 11 స్క్వాడ్. ఇంకా ఏమైనా చేంజెస్ జరిగితే మిగతా వాళ్ళు ఉన్నారు, గెరల్డ్ కార్జీ, ఇంకా ఉన్నారంటే ఫార్చ్యూన్, రికల్టన్, బార్ట్మ్యాన్ వీళ్ళు ఉన్నారు మిగతా ప్లేయర్స్. సో వీళ్ళకైనా ఏమైనా రిప్లేస్మెంట్ అవ్వచ్చు. సో ఇది సౌత్ ఆఫ్రికన్ స్క్వాడ్. సో వీళ్ళిద్దరిలో అంటే ఈ బోత్ టీమ్స్లో ఎవరు విన్ అవుతారో మీరు డిసైడ్ చేయండి. మీరు ఓటింగ్ వేయండి. సో నాకు తెలిసి మన ఇండియా విన్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. సో ఎందుకంటే ఇండియన్ టీం చాలా గట్టిగా ఉంది, బౌలర్స్, బ్యాట్స్మెన్స్కి అందరూ ఫామ్లో ఉన్నారు. సో ఐ థింక్ ఇండియా షుడ్ విన్ ద వరల్డ్ కప్, T20 World Cup 2024. And I wish all the very best to Indian T20 squad and Indian team. Mostly all the round hearty congrats and most all the best to all the Indian team and Rohit Sharma garki all the best. That's all for and the video ఇంత guys, that's all for today's video. And మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.